మే నెల మొదటి వారంలో వృషభ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి అరుదైన రాజయోగం, ఊహించని అద్భుత మార్పులు. మే నెల మొదటి వారంలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, ఏ విధమైన రాజయోగం వీరు చూడబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు. అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం, చాలా హాస్పిటల్స్ తిరిగాం, కానీ పిల్లలు పుట్టలేదు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం. ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము. మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే. ఆయన ఒకసారి కలిశానంతే. నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జ్యోతిష్యాలయం అత్తాకొడళ్ల సమస్యలు, పీడకలు వస్తున్నా, కనుదృష్టి ప్రభావం, చేతబడి, చిల్లంగి, బాణామతి, మిత్రులు శత్రులుగా మారడం, ధనం నిలకడలేకపోవడం, మానసిక సమస్యలు, మనకు కావలసిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు, భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి, స్త్రీ పురుష వశీకరణం, ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా? గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మే నెల మొదటి వారంలో వృషభ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా మీకు ఒక వ్యక్తి ప్రవేశం అయితే జరగబోతుందండి. ఆ వ్యక్తి కారణంగా మీరు జీవితంలో చూడని అద్భుతాలని చూడబోతున్నారు. మీకు అఖండ రాజయోగం పట్టబోతుంది. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం అయితే పెను మార్పులు చెందబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా అద్భుతంగా మారబోతుంది. ఆర్థికంగా చాలా లాభదాయకమైన సమయం కనబడుతోంది. ఇష్టమైన వారితో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. కుటుంబంలోని చిక్కులు ఇబ్బందిని కలిగిస్తాయి. రుణ సమస్యలు పెరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మీకు అంతగా మేలును కలిగిస్తుంది. కృతిక నక్షత్ర జాతకులకు స్నేహితులు, సహోద్యోగులతో కలిసి పనిచేస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. రోహిణి నక్షత్ర జాతకులకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. మృగశిర నక్షత్ర జాతకులకు మీ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో ఫలిస్తాయి. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన సమయం కనిపిస్తోంది. ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో గొప్ప లాభాలు అయితే ఉన్నాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఆస్తులు పెరుగుతాయి. భూమి, ఇల్లు, వాహనాల కారణంగా లాభాలు కలుగుతాయి. గృహ నిర్మాణ పనులకు అనుకూలత అనేది కనిపిస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితుల ద్వారా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా మీకు కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు ఈ సమయంలో లభించబోతోంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా, కెరియర్ పరంగా మరియు వ్యక్తిగత జీవితంలో కూడా ఈ సమయంలో శుభ ఫలితాలే ఉన్నాయి. ఈ కొత్త ఏడాది మీరు మరింతగా స్థిరంగా మరియు సమతుల్యంగా ఉంటారు. బృహస్పతి, శని పరివర్తనాలు మీకు అత్యంత లాభాలు, మెరుగైన సంబంధాలు మరియు వ్యక్తిగత వృద్ధిని కూడా అందిస్తాయి. ఆర్థికంగా ఈ రాశి వారికి 2025లో ఆర్థికంగా చాలా మంచి లాభాలు అయితే ఉన్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది. గురువు మిథునంలోకి వచ్చిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ కూడా మంచి అభివృద్ధి అయితే ఉంటుంది. విదేశాలలో ఉద్యోగాలు చేసేవారికి మంచి అవకాశాలు కూడా వస్తాయి. మీకు 2025 మొదటి భాగంలో మీరు భావోద్వేగంగా స్థిరంగా ఉంటారు మరియు మీ సంబంధాలు కూడా మరింత లోతుగా బలపడతాయి కూడా. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం కనిపిస్తోంది. కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అతిపెద్దవి అయితే మాత్రం కాదు. విద్యారంగం చూసుకున్నట్లయితే విద్యార్థులు కూడా 2025 ఒక మంచి సంవత్సరం. మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఉన్నత చదువులు చదువుకోవాలి అని అనుకునే వారికి కూడా ఇది ఒక అనుకూలమైన సమయంగా కూడా మనం చెప్పవచ్చు. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారి కెరియర్ పరంగా అద్భుతమైన పురోగతి అయితే ఈ సమయంలో కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది వృషభ రాశి వారికి ఉద్యోగులకు శుభ ఫలితాలు అయితే వస్తాయండి. రాశి నుండి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కోవచ్చు.
అయితే శని మీనంలోకి ప్రవేశించడం చేత ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు అయితే కలుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి. గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు రాబోతున్నాయి. అంతేకాదు గురుడు మిథునంలోకి ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు పెరగవచ్చు. బుధుడి ప్రభావంతో డబ్బు కూడా ఆదా చేస్తారు. మే నెల వరకు కూడా ఈ రాశి నుండి కేతు 5వ స్థానంలో ఉంటాడు. ఈ కాలంలో మీకు చాలా ప్రతికూల ఫలితాలు కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అపార్థాలు కూడా సంభవించవచ్చు. ఈ రాశి వారికి గురుడు అనుగ్రహంతో మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది, బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ప్రేమికులకు చాలా మెరుగైన అవకాశాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. మీకు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి. మరొక వైపు కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానం నుండి సంచారం చేయడం చేత ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. అయితే మీరు ప్రేమ పట్ల చాలా అంకిత భావంతో ఉంటే మేలు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి సమయం అంతా కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక రంగాల్లో మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని, వినని రీతిలో మారుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి 2025 చాలా సానుకూలమైన ఫలితాలు అయితే వస్తాయి. ఈ కాలంలో గురుడు ప్రత్యేకమైన అనుగ్రహం వలన అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. మీరు విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారికి ఏడాది వ్యాపార పరంగా సానుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్త ఏడాది ప్రారంభం నుండి మార్చి వరకు శనిదేవుడు కర్మస్థానంలో ఉంటాడు. ఆ సమయంలో వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయి. మీ వ్యాపారం కూడా పుంజుకుంటుంది. మార్చి తర్వాత శనిదేవుడు 10వ స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయండి. వీరు మంచి లాభాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారి విద్యారంగం చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాది వృషభ రాశి వారికి విద్యారంగంలో అనుకూలత అనేది కనిపిస్తుంది. మే మాసం వరకు గురుడి ప్రభావంతో విద్యార్థులు చాలా చక్కగా జీవితంలో రాణిస్తారు. అయితే గురుడు ఈ రాశి నుండి 2వ స్థానంలోకి వెళ్ళడం ద్వారా సానుకూల శక్తి స్థాయి మరింత పెంచుకోవచ్చు. విద్యాపరంగా ఈ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా మిమ్మల్ని మరింతగా బలపరుస్తుంది. మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో చాలా చక్కటి మార్కులు కూడా సాధిస్తారు. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. Thank you for watching.